నమస్తే అండి. ఎలా ఉన్నారంతా? ఆఫీస్ నుంచి వచ్చేసి ప్రశాంతంగా కూర్చొని ఇన్‌స్టా స్క్రోల్ చేస్తున్నారా? నాది అదే పరిస్థితి. అలా రీల్స్ చూస్తా ఉన్నా, ఈలోపు మొబైల్ బ్యాటరీ లో అని చూపించేసరికి ఛార్జ్ పెట్టా. పెట్టగానే కరెంట్ పోయింది. నా దరిద్రాన్ని తిట్టుకుంటూ వెళ్ళి బాల్కనీలో నించున్నా. ఎదురుగా ఖాళీ గ్రౌండ్, అందులో చిన్న రేకుల షెడ్. ఆ షెడ్ ముందు ఇద్దరు పిల్లలు క్యాండిల్ పెట్టుకుని కూర్చొని ఆడుకుంటున్నారు. ఆ సీన్ చూడగానే ఒక్క క్షణం చిన్నప్పటి రోజులు గుర్తొచ్చినాయండి. ఇప్పట్లోలా అపార్ట్మెంట్స్ కల్చర్ ఏమీ ఉండేది కాదప్పుడు. అన్నీ పక్క పోర్షన్సే. కరెంటు పోతే క్యాండిల్స్, దోమలు కొట్టకుండా గుడ్ నైట్ కాల్స్ పెట్టుకుని అందరూ బయటకు వచ్చి కూర్చోవడమే. పక్కింటి ఆంటీ, అమ్మ అంతా కూర్చుని కబుర్లు చెప్పుకోవడాలు. అక్కడ రాని టాపిక్ ఉండదండి. ప్రపంచంలో జరిగే వాటి నుంచి సీరియల్స్ వరకు ఫుల్ డిస్కషన్ నడుస్తూ ఉండేది. ఇంటి చుట్టుపక్కల పిల్లలు అందరూ కలిసి ఒకటే హడావుడి చేసేవాళ్ళు. అంతాక్షరి, దొంగ పోలీస్, అష్టాచెమ్మ, వైకుంఠపాలి, ఇవన్నీ భలే సరదాగా ఉండేదండి. ఒక పక్క నాన్న కరెంట్ ఆఫీస్కి కాల్ చేసి కరెంట్ ఎప్పుడు ఇస్తామని అరవడాలు. కరెంట్ రావడం లేట్ అయితే అంతా కూర్చుని భోజనాలు కూడా బయటే చేయడం. గాలి వేయకపోతే విసనకర్రతో విసురుకుంటూ కాలక్షేపం చేయడం. భలే రోజులండి అవన్నీ. కరెంట్ వచ్చేసిందంటే ఏదో తెలియని బాధ. ఇంకొంచెం సేపు ఇలాగే ఉంటే బాగుంది కదా అని. ఇప్పుడు అంటారా, కరెంటు పోతే ఇన్వర్టర్, జనరేటర్స్ చాలా కంఫర్ట్తో ప్రశాంతంగా బతికేస్తున్నాం. కానీ అప్పట్లో ఇవేం లేకపోయినా మన అనుకున్న మన వాళ్ళు పక్కనే ఉండేవాళ్ళు. మనసారా కొద్దిసేపు అయినా మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు మన పక్క ఫ్లాట్లో ఎవరు ఉంటారో కూడా మనకు సరిగ్గా తెలియదు. తెలిసిన సంవత్సరానికి ఒక్కసారి కూడా మాట్లాడడం తప్పేం కాదు. ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయాం అంతే. ఏం చేయలేం కదా. ఇంకా అప్పటి మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ అలా కానిచ్చేయడమే. మీకు ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఉంటాను మరి. ఇట్లు మీరు అలాగే మావయ్య.